బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను సొంత పార్టీ సస్పెండ్ చేసింది. ఆమె తీరుపై విసిగిపోయిన బీఆర్ఎస్ అధిష్టానం 2 రోజుల పాటు తర్జన భర్జనల తర్వాత ఆమెపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత బహిష్కరిస్తున్నట్లుగా భావించినప్పటికీ తర్వాత దాన్ని సస్పెన్షన్గా మార్చారు. అయితే సస్పెన్షన్ తర్వాత కూడా కవిత పద్ధతి మార్చుకోకపోతే ఆమెను బహిష్కరించడం ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీలో కీలక నేతలైన హరీష్ రావు, సంతోష్ రావు పట్ల ఆమె వ్యాఖ్యల తర్వాత కఠిన చర్యలు ఖాయమని భావించిన నేపథ్యంలోనే కేసీఆర్ సంచలన నిర్ణయమే తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి గురించి సిబిఐ దర్యాప్తుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత హరీష్ రావు, సంతోష్ రావుల కారణంగా తన తండ్రి కేసీఆర్ కు అవినీతి మరక అంటుకున్నదని కవిత చేసిన వ్యాఖ్యలు, అవి సొంత పార్టీనే ఇరుకున పెట్టడం తదితర పరిణామాల నేపథ్యంలో కూతురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. కవిత సోమవారం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కేటీఆర్, పార్టీలోని ఇతర కీలక నాయకులు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్తో సమావేశమయ్యారు.